హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావస్ వంటిల్లు ఛానల్. ఈరోజు మన ఛానల్లో మిల్ మేకర్ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ మిల్ మేకర్స్ని సోయా చంక్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఆరోగ్యానికి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ అనేది చాలా బాగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. నాన్ వెజ్ అంత టేస్ట్గా చాలా బాగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక బౌల్లో కొద్దిగా గోరువెచ్చని వాటర్ వేసుకున్నాను. అందులో ఒక కప్ మిల్ మేకర్ వేసుకొని 10 నిమిషాల పాటు నాననివ్వాలి. అలా 10 నిమిషాల తర్వాత నానిన మిల్ మేకర్స్ని తీసేసి వాటర్ పంపేసేయాలి. ఇప్పుడు మిల్ మేకర్స్ పై నుండి కొద్దిగా చల్లని వాటర్ వేయండి. అలా వేయడం వల్ల ముక్క అనేది మొత్తం మెత్తగా అవ్వదు. అందులోని వాటర్ మొత్తం పిండేసి మిల్ మేకర్స్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో లవంగం, ఇలాచీ, చెక్క, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇక్కడ ముందుగానే కట్ చేసి పెట్టుకునేటువంటి ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మీకు వీలైనంత పేస్ట్గా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి మిల్ మేకర్స్ని వేసి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 2 నుండి 3 నిమిషాల పాటు మిల్ మేకర్స్ని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయినటువంటి మిల్ మేకర్స్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ మరియు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి అనేది మీ ఆప్షనల్. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా వేసుకోవాలి. అంటే లవంగం, ఇలాచి, సాజీరా, చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకునేటువంటి మసాలా మిశ్రమంని కూడా వేసి మంట అనేది లో ఫ్లేమ్లో ఉంచేసి మసాలాను మొత్తం ఫ్రై చేసుకోవాలి. మసాలా అనేది అస్సలు మాడకూడదు. అలా మాడితే కర్రీ అనేది చేదుగా వస్తుంది. మసాలా వేగిన తర్వాత ఇక్కడ నేను 2 టమాటాలు పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. అందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మసాలాకు పట్టే విధంగా కలుపుకోవాలి. అలా 2 నుండి 3 నిమిషాల పాటు మసాలాని ఆయిల్లో ఫ్రై అయినివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్నటువంటి మిల్ మేకర్స్ని కూడా మసాలాలో వేసి కలుపుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్, అలాగే గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి. ఇక్కడ నేను వాటర్ వేసుకుంటున్నాను. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నాకు మాత్రం 100 ml వాటర్ పట్టాయి. వాటర్ వేసేసి ముక్కలకు మొత్తం పట్టే విధంగా కలిపేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 5 నుండి 6 నిమిషాల పాటు కర్రీని కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిపోయినప్పుడు సైడ్ నుండి మనకు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. చూసారు కదా, గ్రేవీ కూడా చిక్కగా అయిపోతుంది. అందులో ఇప్పుడు మనం కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం అనేది ఆప్షనల్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. పైనుండి కొద్దిగా నిమ్మరసం, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కలిపేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ మిల్ మేకర్ కర్రీ అనేది చపాతీ, రైస్, బిర్యానీ దేంట్లోకైనా చాలా బాగా ఉంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.